to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మీరు అడిగే రుచికరమైన వంటల్ని మా షెఫ్ ఈజీగా టేస్టీగా మీకు చేసి చూపించే సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు కర్నూలు నుంచి. ఓకే. సో జనరల్ గా మనము అంటే పలావ్ లాంటి వాటిలో ఎక్కువ ఆలు కుర్మా చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో ఆలు కుర్మాలోనే కొంచెం ఏదైనా కాంబినేషన్ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఆలుతో పాటు ఇంకా వేరే ఏదైనా కాంబినేషన్ పన్నీర్ చేసుకోవచ్చు. ఆలు పన్నీర్ ఈ రెండు వేసి చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది మనకు పలావ్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాస్ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే రాజు గారు. ఓకే, మరి ఆలు పన్నీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఈ కుర్మా కొంచెం మనం సింపుల్ గానే చేసేసుకోవచ్చేమో కదా, అంటే ఎక్కువ మసాలా పేస్ట్లు కాకుండా ఇలా ఒకటి దీంతో ఒకే దాంతో చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలండి. సో ఇంకా అంటే మసాలా దినుసులు అది పోపులో అలా ఏమి వేసుకోకర్లేదు? అక్కర్లేదండి, సింపుల్ గానే చేసేసుకుందాం. ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఓకే రాజు గారు. సో ఇది వేగిన తర్వాత సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, ఓకే, ఎండు కొబ్బరి పేస్ట్. సో మసాలా కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇక్కడ మసాలా వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే బాదం పలుకుల్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్లో కొద్దిగా తేనె కలిపి కంటి చుట్టూ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే డార్క్ సర్కిల్స్ తగ్గిపోయి కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో కొబ్బరి అంతా. ఓకే. సో దీంట్లో టమాటో ముక్కలు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి. సో మళ్ళీ చివరిలో కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం. అలాగే కొద్దిగా గరం మసాలా, ఇది కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు. సో బేసిక్గా అందరూ కర్రీస్ అవి చేసుకునేటప్పుడు కొంచెం పన్నీర్ వేయించి వేసుకుంటూ ఉంటారు. సో అది బంగాళదుంప. సో అట్లా వేయించకపోయినా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. చక్కగా ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకున్నా. సో కొంచెం ఇది ఉడికితే ఆ పన్నీర్కు తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా ఉడికించుకున్నాం కదండి. సో కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ అనేది కూడా కొంచెం పడుతుంది. ఒక మరుగు వస్తే మనకు సరిపోతుంది. సో తర్వాత దీంట్లో కొంచెం పెరుగు కుర్మాలో ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పాం. సో పుల్లెట్ది ఉంటే మనకు చాలా బాగుంటుంది. ఆ కుర్మా ఆ తాలూకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో దీంట్లో పెరుగు. సో పెరుగు ఎప్పుడు వేసుకున్నా కొంచెం బాగా గిల్ల కొట్టేసి మనం వేసుకుంటే బాగుంటుంది. ఉండలు ఉండలుగా అలా కనిపిస్తూ ఉంటుంది గ్రేవీలో. ఆ టెక్స్చర్ అనేది మనకు అంత బాగుంటుంది. సో చాలా సార్లు అలా గిలక్కొట్టకుండా వేసినప్పుడు మనం తింటే ఆ మధ్యలో ఆ పుల్లటి ఇదే తగులుతూ ఉంటుంది, అంత బాగా అనిపించదు. కాబట్టి చక్కగా ఇలా గిలక్కొట్టేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ టెక్స్చర్ కూడా కొంచెం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, మనకి ఆ పులుపు అనేది
అంత కర్రీలో కలిసిపోయి మంచి టేస్ట్ అనేది యాడ్ యా అవుతుంది. సో మంచి టెక్స్చర్ వచ్చింది ఇది. ఎస్. సో పెరుగు వేసాక ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ చివరిన కొంచెం గరం మసాలా ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొద్దిగా సరిపోతుంది. ఈ కొన్ని రకాల కుర్మాలు మనకి ఎందుకు రాజుగారు కొంచెం తెల్లగా వచ్చినట్టు ఉంటాయి అవి, అంటే దేని వల్ల? కొంచెం పెరుగు ఏదైనా ఎక్కువ వేస్తేనా? లేదండి, దాంట్లో కారపొడి తగ్గించేస్తారు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఓ వేసుకుంటారు, ఓకే ఓకే కొంచెం ధనియా పొడి. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ పెరుగు వేసిన తర్వాత ఆ వైటిష్ అనేది వస్తుంది మనకు. అదే 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 అంటే కొన్ని రకాల కుర్మాలు అట్లా అంటే మరీ ఇంత కలర్ కాకుండా అలా ఉంటాయి కదా, కొంచెం వైట్. ఆ కారపొడిని తగ్గిస్తే ఆ రెడిష్నెస్ మనకు రాదండి. ఓకే. సో రెడీ అండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో మనం కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి అంటే మనకి అంత థిక్నెస్ అవ్వలేదు కదా ఇది. వస్తుందండి. ఇది కొంచెం చల్లారితే ఉంటుంది, కొంచెం వేడిలో కూడా ఈ థిక్నెస్ అనేది మనకు సరిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా కావాలి. జనరల్ గా మనం నువ్వులు గానీ అట్లా వేసుకుంటే ఇంకా బాగా ఇట్లా థిక్ గ్రేవీ వస్తుంది కదా, అట్లా కాకుండా ఇది బాగుంది. నేను కొంచెం ముందుగానే తీసేస్తాను. ఓకే ఓకే. ఓ ఇది కూడా కొంచెం థిక్ అయ్యే వరకు థిక్ అయ్యే వరకు మనం అలా అట్టు పెట్టేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో కుర్మా రెడీ అండి. నైస్ రాజు గారు. వావ్. సో వేడివేడిగా కుర్మా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఆలు పన్నీర్ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. దీనిలో పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పన్నీర్ కుర్మా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది. ఆ కొబ్బరి ఇంకా పెరుగు కాంబినేషన్ బాగా సెట్ అయింది. పన్నీర్ కి కూడా చాలా బాగా పట్టేసింది యాక్చువల్లీ. అంటే కొంచెం మనం బంగాళదుంప ఉడికించి వేసుకున్న ఆ ఫ్లేవర్ అనేది బాగానే యాడ్ అవుతుంది కదా. అవును. సో ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్ కూడా పట్టేసింది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అప్పుడప్పుడు పుదీనా ఆకులు తీసుకుని నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కడుపుబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఆలు పన్నీర్ కుర్మా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే సజ్జ బూరెలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు, ఇప్పుడు సజ్జ బూరెలా? అవునండి. సో జనరల్ గా ఈ అరిసెలు, బూరెలు ఇవన్నీ కూడా చాలా మందికి ఫేవరెట్ రెసిపీస్. సో ఈ సజ్జలు మనకి కొంచెం వేడి, అంటే మనకి ఇలా వింటర్ లో మనం ఇలాంటి వాటితో కొంచెం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్స్ కొంచెం దీంట్లో కొంచెం నేను డిఫరెంట్ గా ఇస్తాను, రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి సజ్జ బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సోంపు పొడి 1/2 టీ స్పూన్. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. సో అలాగే బెల్లం తురుము ఇలా వాటర్లో కొంచెం కరిగిచ్చేసి పెట్టేసుకోవాలండి. ఓకే. సో దీంతో మనం పిండి కలిపేసుకుంటాం. ఓహోహో, మనకు అంటే నార్మల్ గా మనం చేసుకునే అదే బియ్య పిండితో చేసుకునే ఆ బూరెలకి వీటికి తేడా ఉంది. పాకంలో వేసేసి చేసుకుంటే బాగుంటుంది. అది అక్కడ పాకంలా చేసి చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనం పిండిలో పాకం వేసేసుకొని చేసుకుంటాం. అప్పుడు మనకి తీపి సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. సో ఇది సజ్జల పిండి. ఎస్. ఇది ఎలా అంటే వేయించేసి ఏమైనా పౌడర్ చేసుకోవాలా లేదు, డైరెక్ట్ గానే మనకి ఇప్పుడు మార్కెట్ లో కూడా ఈజీగానే దొరుకుతుంది. పిండి అవైలబుల్ ఉంది. ఓకే. సో ఒకవేళ పిండి దొరికితే పిండి, లేదంటే సజ్జలు దొరికినా మనం చక్కగా ఇంట్లో అయినా మిక్సీ పట్టేసుకొని కొంచెం జల్లెం చేసుకుంటే మనకు ఫైన్ గా వచ్చేస్తుంది. ఓకే. సో కొద్దిగా యాలకుల పొడి,
సో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓ ఈ ఘాటు కొంచెం బాగుంటుంది. సో రెగ్యులర్గా ఇవన్నీ యాడ్ చేయరు, జస్ట్ ఒకటి యాలకుల పొడి ఒకటి యాడ్ చేస్తాను. అవును. సో కొంచెం సోంపు పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం సజ్జపిండి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకుంటే దీనికి బాగుంటుందామని. బాగుంటుంది, అంటే అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓ లేకపోతే నార్మల్ ప్లెయిన్ గా కూడా చేసుకో. ప్లెయిన్ గా మనం జస్ట్ ఏంటంటే యాలకుల పొడి, బెల్లం పాకం చేసిన బెల్లం అది వేసుకుని కలిపేసి చేసేసుకుంటారు రెగ్యులర్ గా. ఓహో. సో కొద్దిగా ఉప్పు. ఈ బూరెలు అంటే జనరల్ గా చేస్తూ ఉంటారా రాజు గారు, లేకపోతే ట్రై చేస్తున్నారా? ఇది ఈ మిరియాల పొడితో నేను కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. ఫ్లేవర్ మీరు యాడ్ చేస్తున్నారు. yes అండి. సో ఈ సజ్జ బూరెలు అయితే మనకి ఇలా సీజనల్ గా చేసుకుంటూ ఉంటారండి. సో అంటే వింటర్ లో కొంచెం సజ్జలు ఏంటంటే కొంచెం వేడి అంటారు. ఓకే ఓకే. సో ఇలా వింటర్ లో చేసి పెట్టేసి మనం ఇవి స్టోర్ కూడా ఉంటాయి మనకి మామూలు బూరెలు లాగా. సరే బాగా కలిపేసుకుని ఓకే. సో కొద్దిగా చపాతి పిండిలు అనుకోండి, కొంచెం గట్టిగా కలిపేసుకోండి. ఓకే రాజుగారు, సో మీరు మిక్స్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అలోవెరా జెల్ని తరచూ ముఖానికి రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ రాజుగారు పిండి? రెడీ అండి. సో ఏదైనా అంటే ఆకుపైన కానీ లేదా ఇలా ఏదైనా గుడ్డను మనం తడి చేసేసి వేసుకొని కూడా చేసేసుకోండి. కొంచెం వాటర్ ఇస్తారా? చాలు. సో ఈ సజ్జ బూరెలు అంటే మనకు కొంచెం గట్టిగా ఉంటాయా రాజుగారు? కొంచెం కొద్దిగా కరకరలాడుతాయి. అదే, ఎందుకంటే మామూలు బూరెలు అయితే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా. బేసిక్ ఈ రాగులు, సజ్జలు ఇట్లాంటి వాటితో ఏమైనా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అయినట్టుగానే అవుతాయి కదా. అవునండి. ఓకే. చక్కగా అలా మామూలు బూరెలు పొంగినట్టే ఇవి కూడా మనకి పొంగుతాయండి. మనం మామూలుగా రెగ్యులర్ బూరెల్లో కూడా అంటే కొన్ని బాగా పొంగుతాయి, కొన్ని లైట్ గా అలా ఇదవుతాయి కదా. కొంచెం టర్న్ చేస్తారా? ఓకే. సో నిలో మాత్రం మనకి చక్కగా బానే ఉంటాయి. స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు లోపల అంటే కొంచెం మందంగా ఉంటుంది కదండి. అవును. సో లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. జస్ట్ తిప్పడానికి బాగుందని వాడాను అంతే. మీరు ఇలాంటివి వాడకండి, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇలాంటివి వాడాలి. ఓకే, మీరు వేస్తూ ఉండండి. ఇది ఆల్రెడీ అయినట్టుంది కదా, తీసేసుకోవచ్చు. సో కలర్ అనేది మనకు బెల్లం కొంచెం డార్క్ లో ఉంటే మనకు కలర్ కూడా ఇది కొంచెం డార్క్ వస్తుంది. సో కాబట్టి బెల్లం మీద మనకు కలర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అది చూసుకోండి. అండ్ బెల్లం కూడా మనము కొద్దిగా అదే కొంచెం ఉప్పు అది ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి ఇలాంటివి చేసుకునేటప్పుడు బాగుంటుంది. సో బెల్లం ఎందుకైనా ముందుగా ఒకసారి కొంచెం టేస్ట్ చేస్తే సో దాన్ని బట్టి మీరు ఎలా చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. వావ్, చూసారు కదా చక్కగా ఇలా పొంగుతాయి మనకి. అండ్ చక్కగా ఈ కలర్ వచ్చేస్తే మనము తీసేసుకోవచ్చు. అండ్ కొంచెం చల్లారిన తర్వాత మనం డబ్బాలో పెట్టేసుకొని నిల్వ ఉంచేసుకొని చక్కగా ఇలాంటి చలికాలంలో అలాంటప్పుడు ఇంటిలో పాదే ఒకటి తింటే బాగుంటుంది. సో ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ఆనియన్ తో రోజ్ ఫ్లవర్ లో చేస్తున్నాను. ఓకే. సో ముందు పైన డ్రైలీ పొర ఒకటి తీసేసేయాలి. సో జస్ట్ హాఫ్ సర్కిల్ ఒక్కొక్క పొర ఇక్కడ మనకు కట్ కావాలండి. మామూలుగా బీట్రూట్ మీద అట్లా చేసుకుంటాం, అట్లా కాదు. అలాగే, బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆనియన్ ఎక్కువ డీప్ గా కాదు, ఒక్క పొర మందంగా మనకు కట్ కావాలి. ఇలా చూస్తుంటే ఏవో చాక్లెట్ కుకీస్ లా అనిపిస్తున్నాయి నాకు. బాగున్నాయి. బెల్లం కూడా ఇంకొంచెం డార్క్ వచ్చింది అనుకోండి, సో టేస్ట్ కూడా అలాగే అనిపిస్తుంది, కలర్ కూడా అలాగే వస్తుంది మనకి. సో లేయర్ ఇది తీసేసాలి. జస్ట్ అక్కడ ఒక లేయర్ కట్ చేసేసుకొని ఆ పైదంతా ఎక్స్ట్రా తీసేయాలి. ఈజీ. బీట్రూట్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది చాలా ఈజీ మనం చేసుకోవాలి. అంటే పీలింగ్ అనేది ఒక పొర కట్ అవుతుందని ఎలా అంటే నైఫ్ తో తెలుస్తూ నైఫ్ సెన్స్ తెలుస్తుంది మనకి.
సో కొంచెం అంటే ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదేలేండి వచ్చేస్తుంది. ఓకే ఏదో కొంచెం పై పైన కట్ చేసుకోవాలి అప్పుడైతే ఇంక ఈజీగా తెలుస్తుంది. అయినా ఎలాగో ఉల్లిపాయలు 1-2 పాడైనా మనం ఎలా కూర కూర చేసేసుకుంటాం చేసే ముందు కాబట్టి ఒకసారి ఇలా ట్రయల్ చేసేస్తే తర్వాత మళ్ళీ చాప్ చేసేసుకొని వేసేసుకోండి. ఎస్ తర్వాత ఇలా నిలువుగా స్లిట్ ఇచ్చేస్తే ఓకే ఈ లేయర్ వెళ్ళడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో అంటే మనకి పై దాకా అట్లా వచ్చేస్తాయా ఇవి? పై దాకా వస్తాయి అంటే ఒక్కొక్కసారి గ్యారెంటీ కూడా చెప్పలేము. మధ్యలో బల్బ్స్ అనేది ఒక్కొక్కసారి 2 పాయలుగా వచ్చేస్తుంది ఇది. అవునవును. సో అలాంటప్పుడు అక్కడికి స్టాప్ చేసేసుకొని డిస్ప్లే పెట్టేసుకోవడం. కొంచెం మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కొద్దిగా మనకి గ్యారెంటీ ఉంటాయేమో కదా? అంటే పెద్ద సైజ్ అయినా మనకు టోటల్ గా మంచి రౌండ్ షేప్ లో ఉన్నది చూసి తీసుకోవాలి. అప్పుడు సింగిల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా గ్యారెంటీ చెప్పలేము, అంటే లోపల ఎలా ఉందో మనం అదే ఎక్స్పెక్ట్ చేయలేము. అవును ఇలా పొరలు తీస్తేనే కానీ మనకు అర్థం కాదు. సో ఇది కలరింగ్ కావాలనుకుంటే మనం ఇలా అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇది మునిగేంతగా నీళ్ళు పోసి మనకు కావాల్సిన కలర్ అనేది దాంట్లో మిక్స్ చేసి దాంట్లో 5 minutes అలా డిప్ చేసి వదిలేసేయాలండి మొత్తం ఉల్లిపాయ మొత్తం. సో దాని తర్వాత ఫ్రెష్ వాటర్ ఒక ట్యాప్ కింద పెట్టేసి మనం కడిగేస్తే ఎక్కడైతే ఆ కటింగ్ ఎడ్జ్ ఉంది కదండి, సో అక్కడ కలర్ పట్టేస్తుంది. మిగతా అంత పట్టదా? పట్టదు, కొంచెం సిల్కీగా ఉంటుంది కదా, సో అక్కడ కలర్ అంటుకుంటుంది. ఓకే, సో ఇక్కడ 2 వచ్చేసాయి. బల్బ్ వచ్చిందా? బల్బ్ వచ్చేసి ఓకే. అలా మనకు ఫుల్ గా వచ్చేస్తే ఫుల్ చేసేసుకోవచ్చు. లోపల అలా వస్తూనే ఉంటాయి. ఓకే అండి, రోజ్ ఫ్లవర్ రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బెల్లం తురుము నీళ్లలో కరిగించి ఉంచాలి. ఒక బౌల్లో సజ్జ పిండి, యాలకుల పొడి, మిరియాల పొడి, సోంపు పొడి, ఉప్పు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని బూరెల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జ బూరెలు రెడీ. ఓకే అండి, మరి సజ్జ బూరెలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. పై లేయర్ అంటే మనకి కొంచెం క్రంచీగా వచ్చింది, లోపల కొంచెం సాఫ్ట్గా. సో సేమ్ మనకి ఆ బూరెలు ఎలా అయితే ఉంటాయో అదే ఆ అంచులంతా ఇట్లా కరకరలాడుతూ మధ్యలో మెత్తగా. అండ్ సోంపు ఫ్లేవర్ చాలా బాగుంది రాజు గారు. సోంపు కొంచెం మిరియాలు కూడా కొంచెం పచ్చగా వేసాం కదా, ఆ 2 బాగా కాంబినేషన్ బాగా సెట్ అయింది. మిరియాల ఘాటు కూడా తగులుతుంది బాగా. వెరైటీగా ఉన్నాయి, చక్కగా టేస్టీగా ఉన్నాయి. ఆ బెల్లం అట్లా వాటర్లా వేసినా కూడా మనకి తీపి సరిపోయింది. సో చాలా టేస్టీగా ఉన్నాయండి సజ్జ బూరెలు. సో ఈ చలికాలంలో ఇలాంటివి చక్కగా తింటే మనకు కొంచెం ఒంటికి వేడి కూడా వస్తుంది. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్లయితే 4 తులసి ఆకులు తీసుకుని నోట్లో వేసుకుని నములుతుండండి. ఇలా చేయడం వలన మంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకొని వాళ్ళ వెరైటీస్ చూసేద్దాం. హాయ్ అండి. మీ పేరు? అనిత గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అనిత? వనపర్తి. సూపర్. హాయ్. మీ పేరేంటి? మనీషా. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదు. సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? సో కొత్త సంవత్సరం కొత్త వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది చూస్తే ఈజీగా ఎవరికైనా ఒక ఐడియా వచ్చేస్తుంది. బట్ స్టిల్ మనం ఎందుకు సస్పెన్స్ లో ఉంచిన ఓపెన్ చేసేసి చూపించేద్దాం. ఎస్, అదే మీరందరూ అనుకుంటుంది మునక్కాడలు. మీకొకటి నాకొకటి. కావాలంటే 2 కూడా ఇస్తాను మళ్ళీ. సో మునక్కాడలు ఇష్టమేనా ఇంతకీ? చాలా. మీకు మునక్కాడలు ఎవరికి ఇష్టం ఉండదు? చక్కగా ఎంత టేస్టీగా ఉంటుంది కదా మునక్కాడలతో కూర. సో ఈరోజు మీ ఇద్దరు కూడా ఏం చేయాలంటే చక్కగా మునక్కాడలతో మంచి వెరైటీగా
టేస్టీగా. ఓకేనా? ఏమైనా కూడా చేయాలి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తా. వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే, స్టార్ట్. అలా కాదు, ఆలోచించాలి. మీరు చెప్పండి. ఆవిడ ఆలోచించొద్దా? టిక్కుమని ఎలా చెప్పేస్తారు? ఆలోచించండి. అంటే ఆవిడ చెప్పేదాకా మీరు చెప్పొద్దు అనుకుంటున్నారా? ఇద్దరు ఆలోచించండి. ఎవరైనా ఫస్ట్ చెప్పండి, వాళ్ళతో ఫస్ట్ వంట చేయిస్తాను నేను. అనిత గారా, మనీషా గారా? ఎవరు? మీరు చేసేస్తారా? అంటే ఆవిడ మీరు చేయమని చెప్పినందుగా లేకపోతే జనరల్ గా? సరే, ఏం చేస్తారు మునక్కాడతో? పచ్చడి చేస్తానండి. మునక్కాయ ఉసిరి పచ్చడి చేస్తాను. ఓ, మునక్కాడ ఉసిరి కాంబినేషన్ లోనా? అవునండి. బాగుంది, వెరైటీగా. అంటే నిలవ పచ్చడా ఇది, లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేదా? 2-3 days వరకు ఉంటుంది. అంతే. ఓకే, మరి మునక్కాడ ఉసిరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ ఉసిరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉసిరి తురుము 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మెంతి పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనిత గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఈ పచ్చడికి? ఇవి ఉడికించి పెట్టుకోవాలండి. మునక్కాడలు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయ తురుము కొంచెం ఫ్రై చేసుకొని పెట్టాలి. ఓకే, ఇవి ఫస్ట్ నువ్వులు వేయించుదామా? ఓ, ఉసిరి కాయలా కాకుండా జస్ట్ ఇట్లా తురుములాగా వేస్తున్నారు. కొంచెం తురుమాలి. ఓహోహోహో. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఇది నూనె అక్కర్లేదా? అక్కర్లేదండి, జస్ట్ ఇట్లా పచ్చివే. కాస్త వేగాక ఆయిల్ వేస్తారు. అదేమిటి నూనె వేసిన తర్వాత నూనెలో కదా వేగాలి కాదా? కొంచెం త్వరగా అవుతాయి. ఇలా అయితే త్వరగా అవుతాయా? ఓకే, కొంచెం వేగాక ఆయిల్ వేద్దాం. ఘాటు ఇట్లా గొట్టు వస్తుందేమో. నేను హోల్స్ పెట్టాను. పర్వాలేదా? పర్వాలేదు, లేకుంటే వేస్తే. పెట్టు, మన మీద పడుతుంది. ఇంతేనా? ఈ రెండేనా కొంచెం అవి వేగాక కరివేపాకు వేద్దామండి. వేసే కొత్తిమీర. ఓకే, బాగుంది కదా వెరైటీగా ప్రాసెస్. కరివేపాకు కొత్తిమీర వేయించుకోవటం, అది తర్వాత పక్కకు వేసేస్తుంటారు కదండి. ఎందుకని కలిపేయడానికి. కలిపి మిక్సీ పడితే అలా తినేస్తారు. కొంచెం వేగింది టేస్ట్ బాగుంటుందనా? ఫస్ట్ వెల్లుల్లి వేద్దామండి, కొంచెం జీలకర్ర. ఓకే, ఇది మిక్సీ పట్టాలి. ఫస్ట్ ఆ రెండేనా? ఫస్ట్ ఇవి రెండు. పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు వేద్దామండి. సో అది సపరేట్ తీసేస్తున్నారా? అవునండి, నువ్వులు మెదగవు, అందుకని ఫస్ట్ నువ్వులు వేసుకొని. ఓకే, ఓకేనా? కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి. కొంచెం ఉసిరి తురుము. అంటే కొంచెం పేస్ట్ చేసి కొంచెం తురుములా వేస్తారా? అవసరం లేదండి, అది సరిపోతుందా? మీరు సరిపోతుంది. సో ముందు రెడీ చేసుకున్న పచ్చిమిర్చి. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి.
సాల్ట్ ఇందాక దాంట్లో వేసారు, అది సరిపోతుందా అండి? సరిపోతుంది. ఓకే. కొంచెం పసుపు, ఇది మిక్సీ పట్టాలండి. పట్టేసి తాలింపు వేసుకోవాలండి. సో రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలండి. సో ఇది మనకి జస్ట్ అంటే రోడ్ పచ్చడి టైప్ లో అన్నమాట. రోటి పచ్చడి అంతేనా? అంతే. బాగుంది, వెరైటీగా. మునక్కాడతో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కొంచెం జీలకర్ర, ఆవాలు, అది ఆవాలు, ఆవాలు, జీలకర్ర, ఓకే, వేపాకు. ఓకే. మునక్కాడలు వేయాలండి. సో ఉడికించిన మునక్కాడలు ఇప్పుడు చేసిన పేస్ట్ వేయాలి. ఓకే. ఇది యాక్చువల్గా ఇలా చూస్తుంటే ఏదో ఈగురులాగానో అలా అనిపిస్తుంది. రోటి పచ్చడి అండి. ఇవి మిక్సీ పడితే ఆ, మంచిగా అనిపిస్తుంది. ఏంటి మునక్కాడ మిక్సీ పడతారా? అందుకోసమని పట్టలేదు. మునక్కాడ మిక్సీ పడితే ఇంకా మనం అంతా నవలటమేనేమో అని. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఓకే, కలిపేసుకోండి మొత్తం శుభ్రంగా. పచ్చళ్ళు బాగా తింటారండి మీ ఇంట్లో? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఈజీగా అయిపోతుంది కూడా. అవును, పచ్చళ్ళు ఈజీగా అయిపోతాయి. ఎవరికి ఇష్టం ఎక్కువ? మీకు ఇష్టమా లేకపోతే మీ వారికి ఇష్టమా? మా వారికి, మా అత్తమ్మకి చాలా ఇష్టం అండి. ఈ పచ్చళ్ళని నేను మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను. నైస్ నైస్. పచ్చళ్ళు అన్ని చాలా చాలా వెరైటీస్ చేసి పెడతాను. సో నిలో పచ్చళ్ళ బదులు ఇట్లాంటివి చేసుకుంటే మనకి ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. అవునండి, ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు. చేసుకోవచ్చు. ఇది రోటీకి బాగుంటుంది, రైస్ కి బాగుంటుంది. ఓ, సో మీ అత్తమ్మ పచ్చళ్ళ స్పెషలిస్ట్ అయితే? చాలా అండి, చాలా వెరైటీస్ చేస్తారు మా అత్తమ్మ. అవునా? చాలా బాగా చేస్తారు. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిందండి. నైస్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఓకే అండి, చక్కగా మరి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మునక్కాడ ఉసిరి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఉసిరి పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు నూనె లేకుండా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర నూనె వేసి వేయించాలి. మిక్సీలో వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టి దీనిలో పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేయించిన నువ్వులు విడిగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి, ఉసిరి తురుము, బౌల్లోకి తీసుకున్న పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, పసుపు వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఉడికించిన మునక్కాడ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరికాస్త వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఉసిరి పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. రోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి ఆ పాలుని తాగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మనీషా రెడీయా మీరు? సో ఏం ఆలోచించారు? బాగా ఆలోచించి మునక్కాడ సాంబార్ చేస్తున్నాను. అంత ఆలోచించి మునక్కాడ సాంబారే చేస్తున్నారా? మరి స్పెషల్ డిష్ కదండి, అందరికి ఇష్టమైన డిష్. సాంబార్ అంటేనే చాలా అందరికి ఫేవరెట్. దాంట్లో మునక్కాడ సాంబార్ అంటే ఇంకా అందరికి ఇష్టం. సో కాబట్టి అందరికి ఫేవరెట్ డిష్ చేద్దామని మీరు డిసైడ్ అయ్యారు. వెరీ గుడ్. ఓకే అండి, మరి మునక్కాడ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, బెల్లం తురుము కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్,
మెంతులు అర టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి మునక్కాడ సాంబార్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనీషా గారు మొదలు పెడదామా? యా, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకున్నాము. ఓకే, కానీ ఇవి తొందరగా అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాం కొంచెం. ఆనియన్స్ తొందరగా అవుతుంది. సాల్ట్ ఓకే, సాల్ట్, ఇంగువ. మీకు సాంబార్ బాగా ఇష్టమా? నా ఫేవరెట్ వన్. మీ ఫేవరెట్. టొమాటోస్ వేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం మునక్కాయలు వేసేసుకుందామండి. ఉడికించిన మునక్కాయ. ఉడికించిన మునక్కాయలు వేసేసుకుందాము. సో మనీషా, మీరు ఏమైనా వర్కింగా? చదువుతున్నానండి. చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? డిగ్రీ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమిటి? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయరా? ఓ, అప్పుడే పెళ్ళి అయిపోయింది అయితే. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 1 year అండి. 1 year. ఓ ఓ ఓ. సో మరి అంటే రోజు వంట ఎవరు చేస్తారు? వంట అత్తయ్య చేస్తారు. అత్తయ్య చక్కగా బాక్స్ కట్టిచ్చేస్తే హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు. ఎంత లక్కీ. ముందేమో పెళ్ళికి ముందు అమ్మ బాక్స్ కట్టించేవాళ్ళు, ఇప్పుడు అమ్మలాగానే చూస్తారు అత్తయ్య కూడా మంచిగానే. సో మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. పేరు? బలరామ్. బలరామ్. కొంచెం వేగాల ఇది? యాడ్ చేసుకోవాలా? ఇది వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటరా? వాటర్ యాడ్ చేసేసుకున్నాం. చింతపండు రసం తర్వాత లాస్ట్ వేసుకున్నాం. చాలా చాలండి. ఎక్కువ బాగా వేసారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి, ఇలా సరిపోతుందండి. సో ఆ సాంబార్ పొడిలో ఏమేమి వేస్ట్ చేశారు? జీలకర్ర, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఇవి ధనియాలు అండ్ మెంతులు. ఓ, సో ఈ 8 అన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసేయాలి. సో ఆ పౌడర్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అనిత గారు, మీరేమైనా వర్కింగా లేకపోతే ఇంట్లోనే? హౌస్ వైఫ్. సో సరిపోతుందా సాంబార్ పొడి? సరిపోతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పేరేంటి? బాలకృష్ణ. బాలకృష్ణ. వీళ్ళ ఆయన పేరేమో బలరామ్. చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా మీ ఇద్దరికి. నైస్ నైస్. సో పిల్లలు ఉన్నారా మీకు? 4 అమ్మాయిలండి. వావ్. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 9th అండి, రెండో పాప 7th, మూడో పాప 5th, ఇంకా చిన్న పాప నర్సరీ. నర్సరీ. మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలండి. వెరీ గుడ్, సూపర్. పేర్లేంటి వాళ్ళందరివి? నిఖిత, వందన, కావ్యశ్రీ, యశస్వి. సూపర్. మా వారు పెద్ద పాప పేరు నాకు దగ్గరగా ఉండాలని నిఖిత పెట్టినారు. ఓహో, అనిత, నిఖిత. ఏం వేద్దాం మనీషా? పప్పు వేసుకున్నామండి. ఉడికించుకున్న పప్పు సారీ, కందిపప్పు. కొరియండర్ పౌడర్ వేసుకున్నాం. ధనియాల పొడి. ఓకే, ఓకేనా? మా వాళ్ళకి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో అనిత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. కూడా హాయ్. కూడా హాయ్. వెరీ గుడ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. తప్పకుండా. సో మనీషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. నెక్స్ట్ చింతపండు రసం. సో మనీషా, ఎలా హాలిడేస్, ఐ మీన్ కాలేజ్ గ్యాప్ అప్పుడు చక్కగా వంటలు నేర్చుకుంటూ ఉంటావా? అవునండి. వెరీ గుడ్. మీ ఆయనకి ఏమి ఇష్టం? మా ఆయనకు అండి సాంబార్ ఇష్టం అండి. ఇద్దరికి సాంబారా? నైస్ నైస్. సో నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు బెల్లం వేద్దామండి, కొంచెం బెల్లం.
ఓకేనా, అయిపోయినట్టండి. అయిపోయినట్టేనా? ఇప్పుడు లాస్ట్గా దీంతో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఓకే. వేసేసి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం పైన. దీంట్లో పెట్టేసే తర్వాత. సో ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. యా, రెడీ. రెడీ. సో రెడీ. ఇలా ఇచ్చేసి మునక్కాడ సాంబార్. ఓకే, సో మరి వేడివేడిగా మునక్కాడ సాంబార్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ సాంబార్ తయారు చేసే విధానం: మినపప్పు, శనగపప్పు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు విడివిడిగా వేయించి మిక్సీ పట్టి సాంబార్ పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొంచెం ఉప్పు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో కొంచెం నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న సాంబార్ పొడి, ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలిపి మరగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, చింతపండు రసం, బెల్లం వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ సాంబార్ రెడీ. ఓకే అండి, మరి మునక్కాడతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో ఉసిరికాయ కాంబినేషన్ లో పచ్చడి, ఓకే, ఇంకొకటేమో మునక్కాడ సాంబార్. సాంబార్ చూసిద్దాం. ఓకే రాజు. బాగుంది, నైస్. సో ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దాం. బాగుంది. ఉసిరిలో అన్నీ కలిపారు కదా, కొంచెం ఘాటు ఘాటుగా ఉంది కానీ పచ్చడి కాబట్టి ఓకే. అంటే అన్నంలో అది కలిపితే మనకి బాగానే ఉంటుంది, వేడి అన్నంలో కొంచెం. యా, కానీ ఐడియా బాగుంది, వెరైటీగా, నైస్. సో టేస్ట్ వైజ్ గా ఇద్దరు కూడా బాగా చేశారు. సో 2 టేస్ట్లు కూడా బాగున్నాయి. సో సాంబార్ అంటే ఆ పౌడర్ చేసుకుని వేసుకున్నాం కదా, సో అవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ అయింది. ఆ చింత పులుపు మెయిన్ గా అదే ఉంటుంది. సో పౌడర్ లేదా కొద్దిమంది పేస్ట్ కూడా చేసి వేసుకుంటారు, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసేసి, లేదా ఇలా పౌడర్ లానే చేసుకోవచ్చు మనం. తర్వాత చింతపండు. సో ఈ రెండింటి మీద మెయిన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మనకు సాంబార్ అనేది. సో అలా మునక్కాడలతో మెయిన్ గా మనకి ఏంటంటే సాంబార్లో గుమ్మడి లేదా మునక్కాడలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఇలా మునక్కాడతో చాలా బాగుంది. సో అలాగే మెయిన్ టైం పచ్చడి కూడా. సో పచ్చడి ఏంటంటే కొంచెం మీరు ఇది ఎక్కువగా నిల్వ ఉండదు దీనికి, ఎందుకంటే మునక్కాడలు మనం ఉడికించేసారు కదా. సో కొంచెం నూనెలో మనం కొద్దిగా లైట్గా అలా ఫ్రై చేసుకుని అలా మనం పెట్టుకుంటే ఒక 2 నిల్వ ఉంటాయి. సో ఉసిరి ఫ్లేవర్ కొంచెం మునక్కాడలకు పడితే కొంచెం బాగుంటుంది. సో ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే మనకు నిల్వ ఉండదు, కొంచెం పాడే ఛాన్స్ ఉంటుంది, వాటర్ కొంచెం దానికి తగులుతుంది కాబట్టి. అదే చెప్తాను. సో ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు ఇంకా ముక్క కొంచెం చిన్న సైజుగా చేస్తుంటే లోపల వరకు కొంచెం పోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. దాని 2 వైపులో కొంచెం ఓపెన్ ఉంటుంది కదా. సో పైనుంచి ఏంటంటే ఫైబర్ ఉంటుంది, లోపలికి ఎక్కువ పోలేదు, సైడ్లోంచే పోతుంది. సో 2 కూడా చాలా బాగున్నాయి. అంటే నెక్స్ట్ టైం కొంచెం సైజ్ చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు కొంచెం సాంబార్ బాగుంది. ఓకే, సో అయితే మనీషా విన్నర్ అండి. ఎస్ అండి, కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ మనీషా, థ్యాంక్ యూ అండి. చాలా టేస్టీగా చేసావు సాంబార్. పడత చేసిన టేస్ట్ అనేది బాగా వచ్చింది. సో మనీషా, నీకు ఈటీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. ఇలా వచ్చేసి అనిత గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా మునక్కాడతి వాటి ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఏవైనా కాయలు దోరగా ఉండి పండకపోయినట్లయితే
ఆ కాయల్ని మనం పేపర్లో చుట్టి పెడతాం కదండి. అయితే ఆ పేపర్లో బాగా పండిన అరటిపండును కూడా ఆ కవర్లో వేసి ఉంచినట్లయితే అరటిపండు నుండి విడుదలయ్యే మీథేన్ వాయువు వల్ల ఆ కాయలు కూడా త్వరగా పండుతాయి. ఇవాళ వంటలన్నీ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన ఆలు పన్నీర్ కుర్మాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఆలు, పన్నీర్, టొమాటోస్, పెరుగు. పన్నీర్లో మటన్, చికెన్ కంటే కూడా కొంచెం కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 to 75 grams ఆఫ్ పన్నీర్ తీసుకోవచ్చు. సో చాలా బాగుందండి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సజ్జ బూరెలు సూపర్బ్ అండి, సూపర్బ్. అప్పుడు పంటలు ఎలా పండేవి? ఒక 3 months అంటే 12 months ఇన్ ఇయర్ కదా, ఒక 3 to 6 months రైస్, వరి. తర్వాత ఒక 2-3 months దాన్ని అలాగే వదిలేసేవారు ఫర్టిలిటీ పెరగాలి అని. మళ్ళీ రొటేషన్ చేసేవాళ్ళు. ముందు వేసిన పైరు కాకుండా వేరే పైరు వేసేవాళ్ళు. చిరుధాన్యాలు ఇలాంటి సజ్జలు, కొర్రలు, రాగులు ఇలాంటివి వేసేవాళ్ళు. అప్పుడు కాన్సెప్ట్ ఏంటి? మట్టిలో సారం కూడా ఉంటుంది ఈ రీసైక్లింగ్లో, రొటేషన్లో. తర్వాత మనం తినేటప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఒక్కొక్కసారి తీసుకుంటే అందులో ఉన్న పోషక విలువలు రొటేషన్లో మనకు చక్కగా చేరుతాయి. సజ్జ బూరెలు, సజ్జలు, బెల్లం. మీరు సజ్జలు లాంటివి కానీ, రాగులు కానీ చక్కెరతో చేయండి, బెల్లంతో చేయండి, అదే రెసిపీ. కానీ బెల్లంతో వచ్చే రుచి ఖచ్చితంగా చక్కెరతో రాదు. సో అందుకనే మన ట్రెడిషనల్ ఐటమ్స్కి అంత వాల్యూ అనమాట. బికాస్ అవి కరెక్ట్ కాంబినేషన్ క్రియేట్ చేసేసారు. అలా తీసుకుంటేనే మ్యాక్సిమం బెనిఫిట్ కూడా వస్తుంది. నోట్ చేసుకోవాల్సిందే, ట్రై చేయాల్సిందే. ఊరించే వంటలు చూసిన ములక్కాడ ఉసిరి పచ్చడి, అలాగే ములక్కాడ సాంబార్. ములక్కాడ ఉసిరి పచ్చడిలో ములక్కాడ, ఉసిరికాయ, ఎండు కొబ్బరి, నిమ్మరసం. ఇప్పుడు ఉసిరికాయ, నిమ్మరసం ఇవి రెండు ఎలా ఉంటాయండి? కొంచెం చేదుతనం, వగరుతనం ఉంటుంది. అలాగే ములక్కాడలు కూడా ప్రత్యేకించి ఒక రుచి ఉంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. అంటే దాన్ని మనం కారంగా ఉంటుంది, లేకపోతే చేదుగా ఉంటుంది అలా చెప్పలేము, కానీ ఇట్స్ ఎ యూనిక్ ఫ్లేవర్. సో వీటితో ఈ పచ్చడి ఎలా ఉందంటే నాకు ఇది ఒక రెసిపీ లాగా కనబడట్లేదండి. ఒక ఆయుర్వేదంలో మనకు, లేకపోతే హోమియోపతిలో మందులు ఇస్తూ ఉంటారు కదా, ఔషధాలు, అలా ఉంది. చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. ములక్కాడ సాంబార్ అనేది మనం పాపులర్గా చేసుకునే ఐటమ్. కొన్ని ఈ పాపులర్గా చేసుకునే కాంబినేషన్స్ కూడా ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ, న్యూట్రిషన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా యాడ్ అవుతాయి. ములక్కాడ, కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి, ఇంగువ. మన పప్పు లేకపోతే సాంబార్లో కూడా ఇంగువ, తర్వాత ఎండుమిర్చి, వీటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే అవి మనకు అరుగుదలకి బాగా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో చాలా బాగుందండి. 4 కూడా నోట్ చేసుకోవచ్చండి. నోట్ చేసుకొని హ్యాపీగా ట్రై చేసుకోండి. మా స్టూడియోకి వచ్చి ఊరించామంటే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈరోజు ఆలు పన్నీర్ కుర్మా బాగుంది. ఓకే, అంటే ఇది చాలా ఫేమస్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కదా. యాక్చువల్గా చాలా చేసుకుంటుంటారు. అంటే ఈ కుర్మా టైప్ ఇది బాగుంటుంది, అంటే ఈ రెండింటి కాంబినేషన్. అవును. సో జనరల్ గా సపరేట్ కుర్మాలు చేస్తూ ఉంటారు, కానీ ఇట్లా ఆలు కుర్మాలో మనం ఈ పన్నీర్ యాడ్ చేసుకోవడం అనేది బాగుంది. ఓకే, అండ్ సజ్జ బూరెలు కూడా టేస్టీగా ఉన్నాయి. సీజనల్ తగ్గట్టుగా. యా, సో చూసారు కదండి. మరి వాళ్ళ వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.